శ్రీ బద్దెన కవి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల యందు శ్రీ బద్దెన కవి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం శ్రీ బద్దెన కళాపీఠం వారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ పి ధర్మచంద్రారెడ్డి, సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి, కళాపీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి, ప్రధాన కార్యదర్శి బలపనూరు శంభుప్రసాద్, కళాపీఠం సాంస్కృతిక కార్యదర్శి చింతబ్రెడ్డి రామచంద్రారెడ్డి, కోటపాటి ఓబ్లేసు, జిల్లా విద్యాశాఖ అధికారి వై రాఘవరెడ్డి, కళాపీఠ అధ్యక్షుడు గంగసాని సాంబశివారెడ్డి, హంస అవార్డు గ్రహీత డాక్టర్ నరాల రామారెడ్డి, సంగీత సాహిత్య నిధి ఎలమర్తి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. కళాపీఠం కోశాధికారి ఎం రాసయ్య, యోగి వేమన యూనివర్సిటీ మెంబర్ కొండపల్లి సుబ్బారావు తదితరులు విచ్చేసి శ్రీ బద్దెన కవి విగ్రహ ఆవిష్కరణ వారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వాటి మాట్లాడుతూ సుమతి శతకకర్త బద్దెన కవి సామంతరాజు బద్వేలు ప్రాంతాన్ని పరిపాలన చేశాడు కాబట్టి ఆయన రాసిన సుమతి శతక వాంగ్మయంలో ప్రాశస్త్యం పొందినది. కాబట్టి బద్దెన పరిపాలించిన ఈ ప్రాంతం మొదటి బద్దెన ప్రోలుగా, తర్వాత బద్దెన ఓలుగా, ఆ తదనంతరం బద్ద ఓలుగా, ప్రస్తుతం బద్వేలుగా రూపాంతరం చెందింది. అందుకోసం బద్దెన పేరు బద్వేలు ప్రాంతంలో చిరస్థాయిగా ఉండాలని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బద్దెన కళాపీఠం సభ్యులు, ఫ్రెండ్స్ సేవా సంఘం అధ్యక్షులు లాయం యోగయ్య, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు పి అంకయ్య, బద్వేల్ ఫ్రెండ్స్ సేవా సంఘం అధ్యక్షుడు షీరి వెంకట సుబ్బయ్య, రమణ, బరిజ సేవా సంఘం అధ్యక్షుడు దద్దం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చదువున్నందువల్ల కడప ఇంత మంచి సాహిత్య విలువలు, సంగీత విలువలతో పరిడవిల్లుతుందని నాకు ఇక్కడ నేను పనిచేసిన 3 సంవత్సరాల్లో గమనించాను. పోయిన డిసెంబర్లో జరిగిన కవుల సమ్మేళనము నేను సెలవులో ఉన్నందువల్ల 2 రోజులు పూర్తిగా ఆ కవి సమ్మేళనాలు విన్నాను. అందులో పెద్దలు కూడా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఈ స్టేజీనే నిదర్శనం, ఆ మాటకి కడప కవులకు కానాచి అనే దానికి నిదర్శనమని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు బద్దెన గారి విగ్రహావిష్కరణకి ఈ షేప్లో ఉండండి సార్ ప్లీజ్.